ప్రగతి అభివృద్ధి ఎక్కడా జరగకుండా, రోడ్లు వేయకుండా, వాటర్ ట్యాంకుల నిర్మాణం చేయకుండా, హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేయకుండా, వాళ్ళకు కావాల్సినటువంటి ఒక కనీసమైనటువంటి ఒక అవసరాలు తీర్చడానికి కూడా అవకాశాలు లేనటువంటి ఒక లాజిస్టిక్స్ని నిర్మాణం చేస్తామంటే కూడా చేయనీయకుండా ప్రగతికి అడ్డుపడుతున్నటువంటి ఒక ప్రగతి నిరోధ శక్తులు ఎవరైతే ఉన్నారో ఈ నక్సలైట్ సిద్ధాంతాన్ని వామపక్ష మేధావులు వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి ఒక అర్బన్ నక్సలైట్స్ కాలేజీలో జరిగిన ప్రతి ఈవెంట్లో కూడా వీళ్ళ యొక్క ఐడియాలజీ గురించే చెప్పడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అసలు కాలేజ్ డే అనే ఈవెంట్ కూడా కాకుండా డెమోక్రసీ అనేది లేకుండా విద్యార్థులని భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఎంతో అరాచకం సృష్టించుకుంటూ అడ్డు వచ్చి మన అందరినీ తన్నడము, చంపడము, కొట్టడము అలా చేస్తుండేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇంతకాలము సినిమాలలో వాటిలలో నక్సలైట్లను పెద్ద హీరోలుగానో ఇంకేదిగా చూపించారు. వాళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలు చాలా ఉన్నాయి, చాలా మందికి తెలుసు కూడా. కాకతీయ ట్రైన్ బోగీలు తగలబెట్టడం ఏంటి, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం ఏంటి, ఇట్లాంటివి ఎన్నో చేయకూడని పనులన్నీ కూడా వాళ్ళు చేశారు. నక్సలైట్లు అనగానే అందరూ కూడా దేశభక్తులు అనుకుంటారు. వీళ్ళు దేశభక్తులు కాదు, వీళ్ళంతా దేశద్రోహులు. కేవలం దీంట్లో గిరిజన, దళిత్ లాంటి సామాజికవాద విద్యార్థులు చనిపోతా ఉన్నారు. చంపేయమని ఎవరైనా అడగతలే, కానీ వాళ్ళు కూడా చంపుతున్నారు కదా. అంటే ప్రాణాలు కేవలము నక్సలైట్లే ప్రాణాలు కాదు కదా, పోలీసులే కూడా ప్రాణాలే కదా. పోలీసులను చంపినప్పుడు సంబరాలు చేసుకొని మరి పోలీసు కుటుంబాల సంగతి ఏంటి?